మీకు ముందుగానే చెప్పుకున్నాం, కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా అంటే ఒక క్రిమి వల్ల వచ్చేదాన్నే కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా అంటాం. అలా కాకుండా వేరే రకాల వల్ల కూడాను ఊపిరితిత్తులో నిమ్ము చేయడం కానీ న్యూమోనియా కానీ రావడం జరుగుతుంది. వాటిలో ఇన్హలేషన్ న్యూమోనియా అంటాము. అంటే ఏంటి, ఏమైనా గ్యాస్ లాంటివి ఏమైనా పీల్చుకున్న దాని వల్ల ఊపిరితిత్తులో న్యూమోనియా లాగా వస్తాయి. రెండు, కెమికల్ న్యూమోనైటిస్. కెమికల్ న్యూమోనైటిస్ అంటే ఏదైనా పదార్థాలు మింగడం వల్ల కానీ లేదా ఏమైనా పాయిజన్ అంటే విషప్రాయువులు తీసుకోవడం వల్ల కానీ వచ్చేదాన్ని కెమికల్ న్యూమోనైటిస్ అంటాము. అలాగే ఆస్పిరేషన్ న్యూమోనియా. ఆస్పిరేషన్ న్యూమోనియా అంటే మనకి ఏదైనా సరే ఊపిరిలోకి ఓన్లీ గాలి మాత్రమే వెళ్ళాలి. అలా కాకుండా పొట్టలో మనం ఆహారం తీసుకున్నప్పుడు పొట్ట నుంచి పైకి వచ్చి అన్నవాయు ద్వారా పైకి వచ్చి ఊపిరిలోకి చేరిన, లేదంటే కొంతమంది అపస్మారక స్థితిలో ఉన్న పేషెంట్స్ కానీ, ఫిట్స్ వచ్చిన పేషెంట్స్ కానీ, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్, వీళ్ళందరిలో ఏమవుతుంది అంటే కొన్నిసార్లు బయట పదార్థాలు ఊపిరిలోకి చేరుకుంటాయి, ఆహారం కూడా ఊపిరిలోకి చేరుతుంది. అలాంటి వాళ్ళు వచ్చేదాన్ని ఆస్పిరేషన్ న్యూమోనియా అంటాం. ఇలాగే రకరకాలుగా వచ్చే న్యూమోనియాలు ఉంటాయి. కానీ మనం మాట్లాడుకునే కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా మాత్రం ఇన్ఫెక్షన్ వల్ల అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ వల్ల వచ్చేదాన్ని మాత్రమే కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా అని పరిగణిస్తాం.